రిపోర్టర్ దేవేందర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పిడుగుపాటుకు పేలిన ట్రాన్స్ఫార్మర్. భద్రాద్రి పవర్ ప్లాంట్లో నిన్న జరిగిన పిడుగుపాటు అగ్ని ప్రమాద ఘటనపై విచారణ చేపట్టిన జెన్కో అధికారులు. భద్రాద్రిగూడెం జిల్లా మణుగూరు మండలంలోని భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో నిన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు. ప్లాంట్ రక్షణ కొరకు లైట్నింగ్ కండక్టర్స్ అమర్చినప్పటికీ పిడుగు ఎలా పడిందో విచారణ తేలాల్సి ఉంది. విచారణలో భాగంగా ప్లాంట్ను సందర్శించిన భద్రాద్రి థర్మల్ ప్లాంట్ డైరెక్టర్ బి లక్ష్మయ్య, సిఈ జనరల్ రత్నాకర్ ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ నిన్న ప్లాంట్పై పిడుగు పడిన మాట వాస్తవమని, సీసీ ఫుటేజ్ ఆధారంగా నిర్ధారించమని, ఈ అగ్ని ప్రమాదంలో జరిగిన నష్టం అంచనా సుమారు 25 కోట్లు ఉంటుందని అన్నారు. మొదటి యూనిట్లో 270 మెగావాట్ల ఉత్పత్తికి అంతరాయం జరిగిందని, మొదటి యూనిట్ ఉత్పత్తి పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అన్ని కాలువలే నీళ్ళు పోవడానికి కాలువలు వేడి నీళ్ళు వచ్చేసి కాలువల నుంచి కింద పడుతూ ఉంటాయి కదా ఆవిరి కిందకి వచ్చి నీళ్ళు తెల్లారుతూ ఉంటాయి, పైకి వచ్చిన తేమంతా పైకి పోతుంది. మంటలు వస్తాయి రేపు సరిపోదు మంగళం నిన్న సాయంత్రం 7:26 మనకి యూనిట్ 1 ట్రిప్ అయింది. డేటా చూస్తే మనం లైటింగ్ పద్ధట్టుగా ప్లేసెస్ ఉన్నాయి. అలాగే పక్కన యూనిట్ల మీద కూడా అట్లా జస్ట్ ఎఫెక్ట్గా కనిపిస్తుంది, అంత రికార్డ్ అయి ఉంది. మనకి సీసీటీవీ ఫుటేజెస్ కూడా రికార్డ్ అయి ఉంది. దానివల్ల మనకి బుకింగ్స్ తోటి ట్రాన్స్ఫార్మర్లోకి ఎంత ఎఫెక్ట్ అయినది తెలియదు. పడగానే వెంటనే ఫైర్ అయింది, బాగా హెవీ ఫైర్ అయింది. ఆ ఫైర్ మన పైపు కాదు, ప్లస్ ఇక్కడ లోకల్ యూనిటీ కాదు, అంత
కలిసి ఫైర్ ఫిట్టింగ్ అయితే చేయగలిగారు. బట్ ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ ఎంత అయిందనేది ఎగ్జాక్ట్గా ఇప్పుడు తెలియదు. మనం టెస్ట్ చేయాలి. టెస్ట్ చేస్తే కానీ ఎగ్జాక్ట్గా ఎంత డ్యామేజ్ అనేది మనం కన్ఫర్మ్ చేస్తాం. అంటే సుమారుగా ఎంత కావచ్చు సార్? సుమారుగా అయితే కావచ్చు ఒక 20 కోట్లు 25 కోట్ల దాకా అయితే కావచ్చు. ట్రాన్స్ఫార్మర్ కాస్ట్ అంత ఉంటుంది. ఒక ట్రాన్స్ఫార్మర్ కంప్లీట్ పోయి ఉంటే మనకు అంత ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ అయిందా సార్? ట్రాన్స్ఫార్మర్ అంటున్నారు కదా, మనం ఇప్పుడు చెప్పడం కుదరదు. అది టెస్ట్ చేస్తే కానీ చెప్పలేదు.